హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఆనియన్స్ ఎగ్స్ ఉంటే చాలు సింపుల్గా ఆనియన్ ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కాగాక తాలింపు గింజలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అందులోనే తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉల్లిపాయలు వేపుకోవాలి. మళ్ళీ ఇందులోనే తగినంత పసుపు, 2 స్పూన్ల కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న గుడ్లని పొక్కు తీసి వాటిని 2 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయల్లో ఫైనల్గా గరం మసాలా వేసి బాగా కలిపి ఈ ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా వేసి బాగా కలిపితే మనకి ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.